హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి, ఒక బీరకాయ అయితే ఉన్నదండి. బీరకాయ, కొద్దిగా గోంగూర, వంకాయలు అయితే కట్ చేసుకుందామండి. నైట్లో అయితే చాలా వర్షం పడ్డదండి. గోంగూర కట్ చేసుకుందామండి. ఫస్ట్ ఇది గోంగూర చెట్టు అండి. ఇదైతే 4 మొక్కలు వేసాను నేను. అయితే కనుమాటలకి అది మిల్లీ బగ్స్ వచ్చేయటం వల్ల నేను లాగేసానండి. ఇది ఒకటే ఉంచుకున్నాను. ఇది ఒకటే మంచిగా వచ్చిందండి. ఇది కూర అయితే మాకు సరిపోతుంది. ఈ గోంగూర కట్ చేసుకుందామండి. అయితే ఇంకా ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి. ఇప్పుడు ఏ మొక్కలు వేసుకున్నా సరే మంచిగా వస్తాయి. విత్తనాలు పెట్టుకున్నా, మనం మొక్కలు అంట్లు తెచ్చి వేసుకున్నా మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి. మొక్కలు అయితే మంచిగా వస్తాయండి. నారు వేసుకున్నా సరే మంచిగా వస్తాయి. అయితే కుండీలు లేవని బాధపడడం అవసరం లేదండి. ఏమన్నా ఫస్ట్లో ఒక వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదండి, చిన్న చిన్నవి, వాటిలో స్టార్ట్ చేసి చూడండి. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని బట్టి మీరు పెంచుకోవడానికి మంచిగా ఉంటుందండి. అలా స్టార్ట్ చేసి చూడండి. అలా స్టార్ట్ చేసినట్లయితే మీకే పెంచుకోవాలని ఆసక్తి కలుగుతుందండి. అప్పుడు మీరు కూడా టెర్రస్ గార్డెన్ పండించుకోవచ్చు. మంచిగా అయితే ఆకుకూరలో, కాయగూరలో మీరు కోసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చండి. చూసారు కదండి, గోంగూర అయితే కట్ చేసామండి. ఇప్పుడు బీరకాయ కట్ చేసుకుందామండి. పదండి, బీరకాయ కట్ చేద్దామండి. ఇదైతే ఒకటే ఉన్నదండి. దీంతో కాయలు అయితే కోసుకున్నానండి నేను. ఎందుకంటే నేను చిన్న కుండీల్లో పెడుతున్నాను కాబట్టి దానికి తగ్గ పాపు అయితేనే వస్తుంది. ఇంకా పిందెలు అయితే ఉన్నాయండి. ఇదిగోని ఒక పిందె ఉన్నది, అక్కడ ఒక పిందెలు ఉన్నాయండి. మీరు ఎవరన్నా ఇలా పెట్టుకుంటే కనుక పెద్ద సైజు డ్రమ్ముల్లో కానీ, లేకపోతే బ్లాక్ టబ్లో కానీ ఇది బీరకాయ విత్తనాలు కానీ, పొట్లకాయలు, సొరకాయలు అలా పెట్టుకోవాలండి. ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేస్తానండి. వంకాయలు కొద్దిగా ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసుకుందాము. వర్షం పడ్డది కదండి, మొక్కలు అయితే చాలా బాగా ఉన్నాయి. కాయలు కూడా మంచిగా ఉన్నాయండి. నేను వంగనారు కూడా వేసుకున్నానండి. ఆ నారు ఎలా వేసాను అనేది మీకు చెప్తాను. దీని కూడా ఉన్నది. చెట్లు ఉన్నాయి కదండి, ఆ చెట్లకి ఒక కాయ అయితే ఉంచేసి అది పండిన తర్వాత వాటి విత్తనాలు నేను ఎండబెట్టుకుని ఇలా నారు వేసుకున్నానండి. నారు వేసుకుంటే ఇలా వచ్చినాయి. అంతేగాని నేను విత్తనాలు అయితే కొని వేయలేదండి. ఇందులోను ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవి కూడా అలాగే వేసినాయనండి. ఈ గ్రో బ్యాగ్స్లో అయితే నేను పెట్టానండి. ఇలాగా ఇవన్నీ కూడా నేను చెట్లకి వచ్చిన విత్తనంతో నేను పెట్టుకున్నానండి. చూసారు కదండి, మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరి ఈరోజు కొద్దిగా వంకాయలు, గోంగూర, ఒక బీరకాయ అయితే వచ్చినాయండి. నేను వంకాయలు, గోంగూర కలిపి ఒక కూర వండుకుంటానండి. మా అబ్బాయికి ఇది పప్పులు వేసి క్యారేజ్ అయితే పెడతాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ అండి. ఓకే, ఉంటానండి. బాయ్.